వెరీ గుడ్ మార్నింగ్. సో 8000 రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. అందులో డే 52 ఈరోజు సైన్స్ క్వశ్చన్స్ అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ నిన్న మనం యాప్లో 8000కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్స్ అప్లోడ్ చేశాను. సో తెలుగు మీడియం క్వశ్చన్స్ నెక్స్ట్ వీక్ మీకు అప్లోడ్ అవుతాయి. సో నో వరీస్. సో ప్రాపర్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ మీరు క్రాక్ చేయొచ్చు. సో మనం ఈ వీడియోలో చూసినట్లయితే కొన్ని ప్రశ్నలు చాలా కొత్తగా కనిపిస్తూ ఉంటాయి, కొన్ని చాలా ఈజీగా కనిపించే ప్రశ్నలు కూడా ఉంటాయి. సో మనం ఎప్పుడు చూడని ప్రశ్నలు కూడా ఎగ్జామినర్ అడిగే అవకాశం ఉంటుంది. వాటిని చూసి మనం కంగారు పడాల్సిన పని లేదు. మనకి జాబ్కు ఎన్ని మార్క్స్ కావాలో దాని మీద మెయిన్గా ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అప్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీకు ఈ 50% ఆఫర్ అనేది ఈ రోజుతోటి తీసేస్తున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను. ఎందుకు అని అంటే తక్కువ కాస్ట్ ఇవ్వడం వల్ల మీకు ఏదో ఉపయోగపడుతుందని నేను తక్కువ కాస్ట్కి ఇస్తున్నాను తప్పించి మీరు దాన్ని తక్కువగా అంచనా వేయడం జరుగుతూ ఉంది. అందుకే ఈ కాస్ట్ అనేది 50% ఆఫర్ అనేది ఈరోజు తొలగించడం జరుగుతుంది. ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కేవలం మీకు ఎట్ ప్రజెంట్ 50 రూపీస్ అండ్ ఎన్టీపీసీ గ్రూప్ డి కోర్స్ 250 రూపీస్కే అందించడం జరుగుతుంది. సో ఇందులో కొన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్లీ అయిపోయాయి, కొన్ని పెండింగ్ క్లాసెస్ ఉన్నాయి. సో మనకి ఇప్పుడు నిన్ననే అది అయిపోయింది కనుక వన్స్ తెలుగు కూడా అప్లోడ్ చేస్తే మనం నెక్స్ట్ సబ్జెక్ట్కి పెండింగ్ క్లాసెస్కి వెళ్ళిపోతాను. అండ్ యూట్యూబ్లో క్లాసెస్ చూడండి, ఒకసారి 1-4 సార్లు చూడండి. సో రైల్వేకి ఏం కావాలో అవి మాత్రమే ఉంటాయి. మన ఛానల్ పేరే లాస్ట్ బెంచెస్. సో లాస్ట్ బెంచ్లో కూర్చొని స్టూడెంట్ మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఇవి చదివితే పాస్ అవ్వడానికి ఎలా ఉంటుందో అలానే ఉంటాయి క్లాసెస్ కూడా. సో అంత నీట్గా ఏం అవసరమో అవి ఉంటాయి. డౌన్లోడ్కి అవకాశం ఉండదు, ప్రింటింగ్కి చాయిస్ లేదు, అది మాత్రం గమనించండి. సో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అండ్ బల్క్గా తీసుకోండి, మీకే ఉపయోగపడుతుంది. ఇక క్లాసెస్లోకి వెళ్ళిపోతే మొక్కలలో నీరు మరియు కాల్షియం శోషణను పెంచే మూలకం ఏది అంటే బోరాన్ అండి. బహిరంగ ప్రదేశంలో అంటే మన అవుట్డోర్స్లో బహిర్గతం చేసిన వెంటనే పనికిరాని చెక్క ఏదంటే వెట్వుడ్. చెట్టు కాండం యొక్క క్రాస్ సెక్షన్ 50 వలయాలను కలిగి ఉంటుంది. అయినా చెట్టు వయసు ఎంత? మనం ఏదన్నా ఒక పెద్ద పెద్ద వృక్షాలు కనుక చూసినట్లయితే కట్ చేస్తూ ఉంటారు. కట్ చేసినప్పుడు దాని మీద రింగ్స్ టైప్ కనిపిస్తూ ఉంటాయి. అది ఏజ్ని డిసైడ్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ 50 వలయాలు 50 సర్కిల్స్ ఉన్నాయంటే దాని యొక్క వయసు 50 ఇయర్స్ అని మనం చెప్పాలి. మొక్కజొన్న పరాగ సంపర్కం దేని ద్వారా జరుగుతుందంటే గాలి ద్వారా అండి. మొక్కజొన్న గాలి ద్వారా పరాగ సంపర్కం జరుపుకుంటుంది. చెట్ల వయసు దాని ద్వారా నిర్ణయించబడుతుంది. దేని ద్వారా? వలయాల పెరుగుదల. అంటే ఇయర్కి ఒక వలయం ఫామ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఈ మొక్క యొక్క పండ్లు భూగర్భంలో కనిపిస్తాయి అని కింద ఆప్షన్స్ ఇస్తాడు. ద్రాక్ష పండ్లని ఇట్లా ఇచ్చినప్పుడు మనం వేరుశెనగ, ఈ పల్లీలు అనేది వేరుశెనగ అనేది మనకి భూమిలోనే ఉంటాయి కదా, మనం ఆ భూమిలో నుండి ఇట్లా పీకేస్తారు. ఇక్కడ మళ్ళీ విలేజ్ కనుక నేను చూశాను, మా అమ్మ చేసినప్పుడు పీకేసి వాటిని ఎండబెట్టి వాటిని ఒలుస్తారు, ఒలిచేసి ఈ విధంగా చేస్తూ ఉంటారు. సో లవంగము సాధారణంగా ఉపయోగించే మసాలా, మనం డైలీ స్పైసెస్ చూస్తూ ఉంటాం. లవంగం అనేది ఇది ఏంటి అసలు? యాక్చువల్గా ఇది ఫ్లవర్ మొగ్గ, పువ్వు మొగ్గ అంటారు అది. ఓకేనా? అంటే ఆప్షన్స్లో ఇస్తాడు కాండమా ఈ విధంగా. గరిష్ట కిరణజన్య సంయోగ క్రియ ఏ ప్రాంతంలో జరుగుతుంది అని అంటున్నాడు. నీలము మరియు ఎరుపు రంగు కాంతి ప్రాంతంలో. అండ్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది? కోల్కతాలో ఉంది. అండ్ కిరణజన్య సంయోగ క్రియ సమయంలో విడుదల చేయబడిన ఆక్సిజన్ ఎక్కడ నుండి వస్తుంది? యాక్చువల్గా అది నీటి నుండి వస్తుంది. కిరణజన్య సంయోగ క్రియ సమయంలో ఏదైతే రిలీజ్ చేస్తుందో ఆక్సిజన్ అది ఎక్కడి నుండి వస్తుంది అంటే నీటి నుండి వస్తుంది. అండ్ కిరణజన్య సంయోగ క్రియలో విడుదలైన వాయువు ఏది? ఆఫ్కోర్స్ ఆక్సిజన్. మొక్కలలో నీటిని దేని ద్వారా రవాణా చేస్తారు? జీలం. అండ్ నెక్స్ట్, యాకలిప్టస్ చెట్లు ఎక్కడ విస్తారంగా కనిపిస్తాయి? మనకి నీలగిరి మౌంటైన్స్లో ఎక్కువగా కొండలలో కనిపిస్తూ ఉంటాయి. లవంగం అనేది పువ్వు మొగ్గ. నీటి ట్యాంకుల్లో శిలీంధ్రాలను
నాశనం చేయడానికి ఉపయోగించే రసాయనం ఏది అంటే కాపర్ సల్ఫేట్. రసాయనం ఏది? కాపర్ సల్ఫేట్. మనకి ఎన్టీపీసీలో ఈ ఇది ఫోకస్ తక్కువ, సైన్స్ ఫోకస్, అలానే వదిలేయద్దు. బట్ మనకి గ్రూప్ డిలో చాలా ఫోకస్ చేయాలి సైన్స్ మీద. ఓకేనా? కిరణజన్య సంయోగ క్రియ సమయంలో ఉత్పన్నమయ్యే ఆక్సిజన్ మూలం నీరు. ఆక్సిజన్కి మూలకం ఏది? నీరు. కాంతిలోని ఏ భాగాలు క్లోరోఫిల్ ద్వారా గ్రహించబడతాయి? వైలెట్ మరియు ఎరుపు. క్లోరోఫిల్లో ఏది భాగం కాదు? కాల్షియం అనేది క్లోరోఫిల్కి సంబంధించిన భాగం కాదు. క్యారెట్ ఆరెంజ్ రంగులో ఉంటుంది ఎందుకంటే ఇందులో కెరోటిన్ అనేది ఉంటుంది. అండ్ క్యారెట్ తినడం వల్ల మనకు ఏ ఉపయోగం అనేది, ఏ డిసీజ్ని మనం రాకుండా చూసుకోవచ్చు, సో ఏ విటమిన్ వస్తుంది క్యారెట్ తినడం వల్ల అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మొక్క యొక్క కణాలు మరియు జంతు కణాలకు సంబంధించి ఏది నిజం? మొక్క కణాలలో క్లోరోప్లాస్ట్ ఉంటుంది, జంతు కణాలలో ఉండదు. పట్టు పురుగులను లభిస్తుంది అని మనం జనరల్లీ చెప్తూ ఉంటాం. ఇంకా స్పెసిఫైగా అడిగితే పురుగు యొక్క లాలాజలము నుండి, ఆ లాలాజలము నుండే ఆ పట్టు అనేది తయారవుతూ ఉంటుంది. చెరుకులో సుక్రోజ్ కంటెంట్ ఎప్పుడు తగ్గుతుంది కనుక చూస్తే, ఆ చెరుకు అనేది పండిన కాలంలో స్నో కనుక ఏర్పడినట్లయితే సుక్రోజ్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది. కిరణజన్య సంయోగ క్రియ సమయంలో ఆకుపచ్చ మొక్కలు దేనిని గ్రహిస్తాయి? కార్బన్ డైఆక్సైడ్. దేనిని విడుదల చేస్తుంది అంటే మనం ఆక్సిజన్ విడుదల చేస్తుంది ఆ టైంలో. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆకుపచ్చ మొక్కలు డాష్ని ఉత్పత్తి చేస్తాయి, సేంద్రియ పదార్థాలని. పండిన ద్రాక్షలో ఏవి ఉంటాయి? ఫ్రక్టోజ్, అంటే బాగా మగ్గిన పండ్లు ఉంటాయిగా, అందులో ఫ్రక్టోజ్ ఉంటుంది. చెట్ల వయసును దీని ద్వారా ఎక్కువ లేదా తక్కువ ఖచ్చితంగా నిర్ణయించవచ్చు. ట్రంకులోని ఆ రింగ్స్ సంఖ్యను బేస్ చేసుకుని. సో ఇది చూడండి, మల్టిపుల్ టైమ్స్ వే ఆఫ్ క్వశ్చన్ అడిగే విధానం మారింది ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే. మొదటి క్వశ్చన్లో ఏజ్ వాడు వలయాల నెంబర్స్ ఇచ్చేసి ఏజ్ ఎంత అని అడిగాడు, ఆ తర్వాత ఇంకోలా అడిగాడు, ఇప్పుడు ఇంకొకలా. తీపి చక్కెర ఏది? ఫ్రక్టోజ్. ఇక్కడ అంటే వాడు ఆప్షన్స్ని బేస్ చేసుకోనండి. చెట్టుకు గరిష్ట హాని దీని వలన కలుగుతుంది. చెట్టు కనుక ఒకవేళ దాని యొక్క ఆకులని అన్నింటినీ కోల్పోయినట్లయితే ఎక్కువ డ్యామేజ్ అనేది ఉంటుంది. క్లోరోఫిల్ యొక్క ఖనిజ భాగము మెగ్నీషియం. చూయింగ్ గమ్ డాష్ చే తయారు చేయబడుతుంది, లాటెక్స్ చే తయారు చేయబడుతుంది. పచ్చని మొక్కల అంతర్నోడల్ ప్రాంతాలలో కణపొనిగింపు దీని కారణంగా జరుగుతుంది? గిబ్బరెలిన్. మట్టి ద్రావణాల సాంద్రత తక్కువగా ఉన్నప్పుడు నీటి శోషణ పెరుగుతుంది. న్యూక్లియస్లోని డిఎన్ఏ నుండి సైటోప్లాజంలోని రైబోజోమ్లకు సందేశాన్ని ఏది తీసుకెళ్తుందంటే ఎంఆర్ఎన్ఏ, మెసెంజర్ రైబోన్యూక్లిక్ యాసిడ్. మెసెంజర్ రైబోన్యూక్లిక్ యాసిడ్. మెసెంజర్ అండి, ఎం ఫర్ మెసెంజర్ ఇక్కడ. ఓకేనా? వాయు మొక్కల హార్మోన్ ఏది? ఇథిలిన్. పువ్వులు లేని విత్తనాలను ఉత్పత్తి చేసే మొక్కను మీరు ఏ సమూహంలో అంటే ఏ కేటగిరీకి సంబంధించిందని అడుగుతాను? జిమ్నోస్పెర్మ్లో. గ్లాస్ హౌజులలో అంటే గ్రీన్ హౌజులలో మొక్కలను కృత్రిమ కాంతి మరియు ఉష్ణోగ్రతపై ఉంచినప్పుడు ఆ విధమైన పద్ధతిని ఏమంటారు అని అడిగాడు. ఫైటోట్రాన్. చాలా మొక్కలు వాటి నత్రజనిని నేల నుండి ఏ రూపంలో పొందుతాయి? నైట్రేట్స్ రూపంలో పొందుతాము. మట్టిలో మొక్కలకు లభించే నీరు ఏమంటాము? కేశనాళిక నీరు. పారుదల తర్వాత నేల పట్టుకున్న నీటి పరిమాణాన్ని ఏమంటారు? క్షేత్ర సామర్థ్యము. అంటే మనం ఏదైనా ప్లాంట్కి కానీ ఎక్కడైనా పోసినప్పుడు అది తీసుకునేంత వరకు తీసుకుంటుంది, ఆ తర్వాత కొద్దిగా ఇట్లా అడ్డు పెట్టుకొని ఉంటాయి కదా, అన్నిటిని క్షేత్ర సామర్థ్యం, క్యాపబిలిటీ మనం చూడవచ్చు. సో ఈ విధంగా ఈరోజు మనం 40 క్వశ్చన్స్ అయితే చూసాం. సో ప్రాపర్గా నేర్చుకోండి. డెఫినెట్లీ నేను ద బెస్ట్ ఇవ్వడానికి, నాకు సాధ్యమైనంత బెస్ట్ ఇవ్వడానికి, వీలున్నప్పుడల్లా క్లాసెస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. సో ప్రాపర్గా నేర్చుకోండి. వన్స్ ఒకసారి తెలుగు అయిపోయిందంటే ఇంకా పెండింగ్ క్లాసెస్ ఫటాఫట్ అయిపోతాయి. ఎందుకంటే ఇవి చాలా టైం పట్టింది, ఎందుకంటే ఇంగ్లీషు అదేవిధంగా తెలుగు ఆ ట్రాన్స్లేట్ అనేది. ఓకేనా? సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.